సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల. నేటి నుంచి నామినేషన్ల పర్వం. రేపు తొలి విడత లోక్సభ ఎన్నికల సమరం. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రత పెంపు. నేటి నుండి బీజేపీ అభ్యర్థుల నామినేషన్లు. హాజరు కానున్న కేంద్ర మంత్రులు, జాతీయ నేతలు. కేరళలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న తెలంగాణ సీఎం. నేడు తెలంగాణ భవన్ కు కేసీఆర్. మధ్యాహ్నం 12 గంటలకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ. జపాన్లో మళ్లీ భూకంపం. రిక్టర్ స్కేల్పై 6.4గా తీవ్రత నమోదు. నేటి నుండి బీజేపీ అభ్యర్థుల నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఇవాళ మెదక్, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్ బీజేపీ అభ్యర్థుల నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, జాతీయ నేతలు హాజరు కానున్నారు. మెదక్ అభ్యర్థి రఘునందన్ రావు నామినేషన్ కు గోవా సీఎం ప్రమోద్ సావంత్ హాజరు కానున్నారు. మల్కాజ్గిరి అభ్యర్థి ఈటెల రాజేందర్ నామినేషన్ కు కేంద్ర మంత్రి హార్దీప్ సింగ్ హాజరు కానున్నారు. మహబూబ్ నగర్ అభ్యర్థి డీకే అరుణ నామినేషన్ కు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ హాజరు కానున్నారు. రేపు సికింద్రాబాద్, ఖమ్మం అభ్యర్థుల నామినేషన్లు వేస్తారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, వినోద్ రావుల నామినేషన్ కు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరు కానున్నారు. రైట్, ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. నేటి నుండి బీజేపీ అభ్యర్థుల నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఇవాళ మెదక్, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్ బీజేపీ అభ్యర్థుల నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, జాతీయ నేతలు హాజరు కానున్నారు. మెదక్ అభ్యర్థి రఘునందన్ రావు నామినేషన్ కు గోవా సీఎం ప్రమోద్ సావంత్ హాజరు కానున్నారు. మల్కాజ్గిరి అభ్యర్థి ఈటెల రాజేందర్ నామినేషన్ కు కేంద్ర మంత్రి హార్దీప్ సింగ్ పూరి హాజరవుతారు. మహబూబ్ నగర్ అభ్యర్థి డీకే అరుణ నామినేషన్ కు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ హాజరు కానున్నారు. రేపు సికింద్రాబాద్, ఖమ్మం అభ్యర్థులు నామినేషన్లు వేస్తారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, వినోద్ రావుల నామినేషన్ కు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరు కానున్నారు. ఇక ఇదే అంశంపై మరింత తాజా సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఎన్నికలను పురస్కరించుకుని నామినేషన్ స్వీకరణ అయితే ఈ రోజు నుండి స్టార్ట్ అయితే అవబోతోంది. దానిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి? మీద ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పవచ్చు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా ఒక పర్యటనలు చేసి బీజేపీ నేతలకు, బీజేపీ శ్రేణులకు ఉత్తేజాన్ని కార్యకర్తల్లో కల్పించారని చెప్పవచ్చు. అయితే కేంద్ర మంత్రుల పరిశీలనలో ఈ నామినేషన్ల ఘట్టం పూర్తవుతుందని చెప్పవచ్చు. ఈ రోజు ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి నుండి నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ఈ నామినేషన్ కు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి హాజరు కానున్నారు. అదే విధంగా డీకే అరుణ జాతీయ ఉపాధ్యక్షురాలు పాలమూరు నుండి, అంటే మహబూబ్ నగర్ నుంచి నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ఈ నామినేషన్ ప్రక్రియకు
కేంద్ర మంత్రి శేష్ గోయల్ తో పాటు రాజ్యసభ సభ్యులు, పార్లమెంటు కమిటీ మెంబరు డాక్టర్ లక్ష్మణ్, అదే విధంగా ఇతర ప్రజాప్రతినిధులు కూడా హాజరు కానున్నారు. అదే విధంగా మెదక్ నుంచి మాజీ ఎమ్మెల్యే రఘునందన్ కూడా ఈ రోజు నామినేషన్లు వేస్తున్నారు. ఈ కార్యక్రమానికి కూడా గోవా సీఎం ప్రమోద్ సావంత్ హాజరు కానున్నారు. ఈ రోజు మొత్తంగా బీజేపీ నేతలు 3 నామినేషన్లు వేస్తున్నారు. ఈ కార్యక్రమాలకు జాతీయ నేతలు, కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు. రేపు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ ప్రక్రియకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరు కానున్నారు. ఈ రోజే కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ హైదరాబాద్ కు రానున్నారు. ఈ రోజు మాజీ సైనికులతో ప్రత్యేక సమావేశానికి కూడా రాజ్నాథ్ సింగ్ హాజరు కానున్నారు. రేపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నామినేషన్ ఘట్టానికి రాజ్నాథ్ సింగ్ హాజరు కావడంతో పాటు మిగతా ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులు కూడా హాజరు కానున్నారు. మొత్తంగా బీజేపీ నేతలు చాలా హట్టహాసంగా నామినేషన్ల ప్రక్రియను ఈ రోజు నుండి ప్రారంభిస్తున్నారని చెప్పవచ్చు. ప్రియా. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద శ్రీనివాస్. Thank you for the update, Srinivas. ఏపీలో ఎన్నికల సమరం మొదలైంది. లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. నేటి నుంచి ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 29 వరకు గడువు ఇచ్చారు. ఈ నెల 26న నామినేషన్ల పరిశీలన అనంతరం స్క్రూట్నీ చేస్తారు. మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ ను నిర్వహిస్తారు. ఇక నామినేషన్ల జాతర ఇవాల్టి నుంచే మొదలు కానుంది. తొలి రోజే ఏపీలో ప్రధాన అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు సిద్ధమయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు తరపున నారా భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేస్తారు. సీఎం జగన్ తరపున అవినాష్ రెడ్డి ఒక సెట్ నామినేషన్ వేస్తారు. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి నామినేషన్ వేస్తారు. ఈ నెల 22న పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ వేయనున్నారు. ఈ నెల 25న పులివెందులలో సీఎం జగన్ రెండో సెట్ నామినేషన్ వేస్తారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత తాజా సమాచారం రమేష్ ఫోన్ లైన్ ద్వారా మనకు అందిస్తారు. రమేష్, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ స్థానాలకు, అదేవిధంగా 25 పార్లమెంటు స్థానాలకు ఈ రోజు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. దీంతో ఈ రోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతుంది. ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఈ నెల 25వ తేదీ వరకు కూడా నామినేషన్లు వేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ నెల 26వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. అదేవిధంగా ఈ నెల 29వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా ఇప్పటికే ఎన్నికల సంఘం నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా వచ్చే నెల 13వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలకు, 25 పార్లమెంట్ స్థానాలకు. అదేవిధంగా జూన్ 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్ కూడా జరుగుతుంది. ఆ రోజు ఎన్నికల ఫలితాలు కూడా రానున్నాయి. ఇక ఎన్నికల నామినేషన్ లో ప్రారంభమైనటువంటి నేపథ్యంలో మొత్తం ప్రధాన పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. ప్రధానంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తరఫున ఆయన సోదరుడు అవినాష్ రెడ్డి నెల 22వ తేదీన పులివెందుల్లో నామినేషన్ వేయనున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రలో ఉన్నారు. ఈ బస్సు యాత్ర ముగిసిన తర్వాత 25వ తేదీ నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో 2 రోజులు పర్యటిస్తారు. ఇక ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు కూడా ఈ నెల 19వ తేదీన నామినేషన్ వేయనున్నారు. చంద్రబాబు తరపున ఆయన సతీమణి నారా భువనేశ్వరి కుప్పంలో నామినేషన్ వేయనున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. ఈ నెల 22వ తేదీన ఆయన కూడా నామినేషన్ వేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక మిగిలినటువంటి నేతలు, అదేవిధంగా ఎవరైతే అభ్యర్థులు పోటీ చేస్తూ ఉన్నారో వీళ్ళందరూ కూడా ముహూర్తాలు ఖరారు చేసుకున్నారో ఇప్పటికే నామినేషన్లు వేయడానికి. ప్రధానంగా ఈ రోజుతో పాటు 22వ తేదీ, అదేవిధంగా 25వ తేదీ కూడా నామినేషన్లకు మంచి ముహూర్తాలు ఉన్నట్టు పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఆయా తేదీల ప్రకారం నామినేషన్లు వేసేందుకైతే సర్వం సన్నద్ధమైనట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక ఏపీలో
అన్ని పార్టీలు కూడా ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో మరోవైపు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నాయి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, వామపక్ష పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నాయి. ప్రధానంగా అయితే వైసీపీ, అదేవిధంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య ఎన్నికలు జరిగే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఈ రెండు పార్టీల మధ్య ప్రధానంగా పోటీ కూడా ఉంటుంది. ఇప్పటికే అన్ని పార్టీలు కూడా ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ఒకవైపు సీఎం జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర చేస్తున్నారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి ఉమ్మడి ప్రచార సభలు నిర్వహిస్తూ ఉన్నారు. బీజేపీ నేతలు కూడా ఈ ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక కాంగ్రెస్ తరఫున షర్మిల కూడా విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఈ రోజు నుంచి ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఈ వచ్చే నెల అక్టోబర్ 3 వరకు కూడా ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగించే అవకాశం కూడా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్. ఇవాళ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కీలక సమావేశం నిర్వహించనుంది. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయనున్న బీఆర్ఎస్ అభ్యర్థులకు బీ ఫారం అందజేయనున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. పార్లమెంట్ ఎన్నికల ఖర్చుల నిమిత్తం నియమావళిని అనుసరించి 95 లక్షల రూపాయల చెక్కును ఎంపీ అభ్యర్థులకు అందజేస్తారు. అనంతరం ఎన్నికల ప్రచారం తదితర వ్యూహాలకు సంబంధించి కేసీఆర్ సమగ్రంగా చర్చించనున్నారు. ఈ సమీక్షా సమావేశంలో ఎంపీ అభ్యర్థులతో పాటు పార్టీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్టీ ముఖ్యులు పాల్గొంటారు. ఇక కరువుతో అల్లాడుతున్న రాష్ట్ర రైతాంగం వద్దకు వెళ్లి వారి కష్టసుఖాలను తెలుసుకోవడానికి, వారికి భరోసా ఇవ్వడానికి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు నిర్వహించాలని ఇప్పటికే కేసీఆర్ నిర్ణయించారు. ఏప్రిల్ 18న జరగనున్న సమావేశంలో కేసీఆర్ బస్సు యాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ పై పార్టీ నేతలతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు. రైట్, ఇదే అంశంపై మరింత తాజా సమాచారం మా ప్రతినిధి సవిన్ లైవ్ ద్వారా అందిస్తారు. సవిన్, చెప్పండి. 1 గంటకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి 17 మంది లోక్సభ అభ్యర్థులకు బీఫారాలు అందజేయబోతున్నారు. 95 లక్షల రూపాయల చెక్కులను వారికి అందజేయబోతున్నారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లతో పాటు డిసిసిబి, డిసిఎంఎస్ చైర్మన్లతో పాటుగా జిల్లా పార్టీ అధ్యక్షులను కూడా ఆహ్వానించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులను ఆహ్వానించారు. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటి వరకు ఎట్లాంటి సమావేశాలు నిర్వహించలేదు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ అభ్యర్థులకు దిశానిర్దేశం చేయడంతో పాటు ఎన్నికల ప్రచార వ్యూహం ఏ విధంగా ఉండాలి, ప్రజల్లోకి ఏ విధంగా వెళ్లాలి అనే దానిపైన దిశానిర్దేశం చేసేందుకు మధ్యాహ్నం తెలంగాణ భవన్ లో కీలకమైన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో వచ్చిన తర్వాత రైతులకు త్రాగునీరు కష్టాలు అనే అంశంపై ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేశారు. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరఫున 3 చోట్ల బహిరంగ సభలు నిర్వహించారు. ఇక రాబోయే రోజుల్లో బస్సు యాత్ర ద్వారా అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగానే ఈ రోజు కేసీఆర్ బస్సు యాత్ర రూట్ మ్యాప్ ఏ విధంగా ఉండాలి అనే దానిపైన దిశానిర్దేశం చేయబోతున్నారు. రూట్ మ్యాప్ విడుదల చేయబోతున్నారు. ముఖ్యంగా లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక పార్లమెంట్ స్థానాలను గెలుపొంది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని మర్చిపోయే విధంగా బీఆర్ఎస్ పార్టీ ఈ వ్యూహ రచన చేస్తోంది. అందులో భాగంగానే దాదాపుగా 5-6 పార్లమెంట్ నియోజకవర్గాలను ప్రధానమైన దృష్టి కేంద్రీకరించి ఆ పార్లమెంట్ నియోజకవర్గాల్లో గెలుపొందే విధంగా బీఆర్ఎస్ పార్టీ వ్యూహరచన చేస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలు నియమించారు. ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీలు అక్కడే ఉండి క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు నివేదిక ద్వారా అందించేందుకు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే వ్యూహరచన చేసింది. అందులో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులతో పాటు కార్యవర్గ ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులతో కీలకమైన సమావేశాన్ని ఏర్పాటు చేసి రాబోయే లోక్సభ ఎన్నికల ప్రచార వ్యూహంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పార్టీ పేరు మార్పుపై కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ రోజు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సవిన్.
రైట్ ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. వైసీపీ అధ్యక్షుడు సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 17వ రోజుకు చేరింది. శ్రీరామనవమి సందర్భంగా నిన్న మేమంతా సిద్ధం బస్సు యాత్రకు బ్రేక్ ఇచ్చిన సీఎం జగన్ ఇవాళ మళ్లీ ప్రారంభించనున్నారు. సీఎం జగన్ రాత్రి బస చేసిన తేతలి నుంచి ఇవాళ బస్సు యాత్రను ప్రారంభిస్తారు. తణుకు, రావులపాలెం, జొన్నాడ మీదుగా పొట్టిలంక చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. కడియపులంక, వేమగిరి, మోరంపూడి జంక్షన్, తాడికోట జంక్షన్, చర్చి సెంటర్, దేవి చౌక్, పేపర్ మిల్ సెంటర్, దివాన్ చెరువు, రాజానగరం మీదుగా ఎస్టీ రాజాపురం వద్ద రాత్రి బస శిబిరానికి సీఎం చేరుకుంటారు. దేశానికి కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ అని అన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. రాబోయే 20 ఏళ్లు రాహుల్ గాంధీనే భారత ప్రధానిగా ఉంటారని చెప్పారు. కేరళలో రేవంత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. వైనాడ్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. గత 10 ఏళ్లుగా వారణాసి ఎంపీ దేశానికి ప్రధానిగా ఉన్నారని, రాబోయే 20 ఏళ్లు వైనాడ్ ఎంపీయే ప్రధానిగా ఉంటారని తాను భరోసా ఇస్తున్నట్లు రేవంత్ రెడ్డి అన్నారు.